ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మయ్యా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు? ఒకడి చాప్టర్ చింపడానికి. ఎవడు మాయాడు? హలో అన్నా. ఒరేయ్, వర్కర్స్ కాలనీలో సన్మాన సభ జరగబోతోంది, తెలుసా నీకు? తెలిసిందన్నా. ఆ సన్మాన సభ కాస్త సంతాప సభ అయిపోవాలి. వర్కర్లతో సంతోషంగా శాలువాలు కప్పించుకునే ఆ వెంకీగాడు అక్కడే శవం అయిపోవాలి. అమ్మ మావయ్య, వెంకీగడికి స్పాట్ పెట్టావా? ఒరేయ్, ఒక పంచేరా. చెప్పండి అన్నా. స్టేజ్ కింద బాంబు ఫిక్స్ చేసే. రైట్, చాలా జాగ్రత్త. అది అసలే లేబర్స్ కాలనీ. ఏ ఒక్కడికి డౌట్ వచ్చినా ఆ బాంబుకి మిమ్మల్ని కట్టేస్తారు. డౌట్ రాకుండా నేను చూసుకుంటా అన్నా. ఓకే అన్నా. అదేంటి మయ్యా, కొత్తగా అత్తయ్యకి చెప్పకుండా, అత్తయ్యకి తెలియకుండా ఆ వెంకీగడి చౌకి ముహూర్తం పెట్టేసావండి మాయ్యా. ప్రే, అన్నీ ఆవిడికి చెప్పాలని లేదురా. అవసరమైనప్పుడు చెప్పాలి, అవసరం లేనప్పుడు కప్పాలి. అది మనిషినైనా విషయాన్నైనా. మరి ఏకంగా సభ జరిగే కిందే బాంబు పెట్టిస్తున్నావు. అప్పుడు ఆ వెంకీగడు ఒక్కడే పోడు కదా మాయ్యా, ఆడితో పాటు అక్కడుండి మిగతా వర్కర్స్ కూడా చేస్తారు కదా మాయ్యా. నాకు కావాల్సింది అదేరా. ఆడొక్కడే చంపితే అది పగ కిందకు వస్తుంది. అదే వాడితో పాటు ఇంకొందరిని చంపితే ప్రమాదం కిందికి వస్తుంది. అమ్మో. పదరా, పద. పదమయ్యా. పోసిన ఆలపడికితో సన్మానానికి పోదాం రెడీ కావే అంటే కుదరదు గిదరదు అని కొమ్ములు విసిరావు కదా. ఇప్పుడంటే నాకంటే ముందు బొమ్మలా రెడీ అయి వెయిట్ చేస్తున్నావు. దేనికోసం? దేనికోసమేంటి, సన్మానానికి రెడీ అయ్యాను. నాకేం సంబంధం అనేదో అన్నావు కదే. పిలిచింది నా కంపెనీ వర్కర్లే కదా. నువ్వు నచ్చక రాకపోతే వాళ్ళు నచ్చుకుంటారు కదా, మా చిన్నమ్మ గారు రాలేదు అని. అందుకే రెడీ అయ్యి వచ్చాను. ఎక్స్ట్రాలో ఎక్కసొక్కలు ఎక్కువ దీనికి. ఏంటి నసుగుతున్నావు? పద వెళ్దాం. పద్దు, సారీ పద్దు. అయ్యో, అంత మాట ఎందుకు బావా? సన్మానానికి ఈ మంగతో తయారవును అంది. అందుకే నిన్ను రెడీ అవ్వమన్నాను. కానీ చెప్పకుండా తను రెడీ అయింది. అక్క నీ వెంటొస్తే సంతోషమే కదా బావా? కానీ మ్యాగీ నిన్ను బాధ పెట్టింది కదా పద్దు. అదేంట్రో అన్నయ్య, దానికంటే బాధ నీకే ఎక్కువైనట్టుంది.
నువ్వు చేసే పనులకి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది పాప, ఒక నీకు మీ అమ్మకి తప్ప. పదు, మరేం పర్లేదు, నువ్వు అస్సలు ఫీల్ కావద్దు. ఇది ఒక్కరోజే భార్యగా నాతో వస్తుంది. కానీ రేపటి నుంచి నువ్వే నా పిఏగా ఎప్పుడూ నా పక్కనే ఉంటావు, సరేనా? సరే బావా. అతా, సరే ఉంటాను. అతయ్య, అత, కృష్ణవేణి అత్త. ఏంటి వెంకీ? అత, వెళ్ళొస్తాం. అలాగే వెంకీ. ఇదిగో వినయ విద్య, బాయ్. 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 బాయ్ పదు. పదు, వీళ్ళ మమ్మీ వచ్చి అడిగితే కంగారు పడొద్దని చెప్పేది. మ్యాగీ వెంకీతో ముచ్చట పడి బైక్ పై లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది. లంచ్లు, టీలు, కాఫీలు, ఐస్ క్రీంలు, డిన్నర్లు అన్నీ ఎంజాయ్ చేసి రాత్రికి ఎప్పటికో వస్తారంట అని చెప్పు, ఓకేనా? సరే బావా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరికి చెప్తుండాడీడు? ఏయ్, అవన్నీ ఎందుకు చెప్తున్నావు? మనం వెళ్ళేది సన్మానానికి కదా. అయ్యో, సన్మానం అయిపోయాక జరిగే వాటి గురించి చెప్తున్నాను లేవేనా మంగ తయారు. పద, ఆలోచించదు పద. అమ్మీ, 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 ఒసే పొద్దు, వాడెక్కడికి మ్యాగీని తీసుకెళ్ళిపోతుండాడు? అది లాంగ్ డ్రైవ్ అన్నాడు పెద్దమ్మ బావా. హా, లాంగ్ డ్రైవా? అంతేకాదు, ఆ తర్వాత లంచ్లు, టీలు, కాఫీలు, ఐస్ క్రీంలు ఇంకా చాలా చెప్పాడు పెద్దమ్మ బావా. వాళ్ళొచ్చేసరికి రాత్రి అయిపోతుందంట. అన్నాడా? అంటాడే. అసలు ఆ వెంకిగాడి వెనకాల మ్యాగీ ఎందుకెళ్తుంది?